టీ9 న్యూస్ కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట అవుట్సోర్సింగ్ కార్మికుల ఆందోళన చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల విధుల్లో నెల రోజులు పనిచేసినప్పటికీ పూర్తి వేతనాలు చెల్లించలేదని వారు ఆరోపించారు. రెగ్యులర్ సిబ్బందికి పూర్తి స్థాయిలో చెల్లింపులు చేసినప్పటికీ అవుట్సోర్సింగ్ సిబ్బందికి కేవలం 10 రోజులు మాత్రమే వేతనం చెల్లించినట్టుగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్న కమిషనర్ ఉమామహేశ్వరరావుతో కార్మికులు వాగ్వాదానికి దిగారు. వేతనాల సమస్యపై వెంటనే పరిష్కారం చూపాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అర్థం చేసుకుంటలేరు. ఉట్టి బతకాల, మా పిల్లలు ఏం కావాలా, మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలా? మొత్తం కడైతలేదు సార్. ఇప్పుడు మళ్ళీ పేరు మారమ్మ జరగారు. పేరు మార్పిడి కోసం ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరాలు అవుతున్నాను నేను తిరగబట్టి అన్ని కాయిదాలు వేయించిన. పోయిన సారు సంతకం పెట్టిపోయిండు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు పేరు ఎక్కిస్తలేదు. ఎందుకు? ఇది నా సమస్య, ఇది మా అందరి సమస్య. పిఎఫ్లు కట్ కావాలా, ఈఎస్ఐ కట్ అవుతున్నాయి అంటున్నాడు. ఏ హాస్పిటల్ చూపించుకుంటున్నాము, ఏ ఒక్కళ్ళన్నా ఇస్తున్నాము. మాకు ఒక హెల్త్ కార్డు లేదు, ఏం లేదు. మాకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత, ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇది మా సమస్య సార్. కానీ ఏమన్నా కానీ అన్నీ మాట్లాడాలి. మీకు ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా? ఈరోజే ఏదైనా మాట్లాడతారు. కానీ అకౌంట్ వేస్తున్నారు. సంవత్సరాలు అవుతున్నది. మొబైల్లో పని ఆడలు వేస్తున్నది, ఆడల పని మొబైల్ వేస్తున్నది. తీసుడు గట్టి లూసుడు మేమే, ఎత్తుడు మేమే. మొబైల్ లేదు, మేము చూడ ఆడలము. మొబైల్ వేసింత పని మేము చేస్తామా? ఏడల మాట చెడలకు పంటున్నాము. సాగు నేను మామూలుగా ఉన్నాక మేమెట్లు పని చేస్తాము. లెక్కలు ఏదైతే ఎంతకని చేస్తాం పని. మళ్ళీ ఇంకో గంట ఎక్క, 5 ఎక్క, బుధవారం ఎక్క, మళ్ళీ 1 గంట తిరిగేది. డ్యూటీ మీద 1 గంట కావాలి. సరిగ్గా లేవు. ఓట్ల ఎలక్షన్లో పైసలు పొందామని కింద కదా 500 తిరిగిపోతున్నాము. మా బాధ ఎందుకు అర్థం చేసుకుంటలేరు. ఉట్టి బతకాల, మా పిల్లలు ఏం కావాలా, మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలా? మొత్తం కడైతలేదు సార్. ఇప్పుడు మళ్ళీ పేరు మారమ్మ జరగారు. పేరు మార్పిడి కోసం ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరాలు అవుతున్నాను నేను తిరగబట్టి అన్ని కాయిదాలు వేయించిన. పోయిన సారు సంతకం పెట్టిపోయిండు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళు పేరు ఎక్కిస్తలేదు. ఎందుకు? ఇది నా సమస్య, ఇది మా అందరి సమస్య. పిఎఫ్లు కట్ కావాలా, ఈఎస్ఐ కట్ అవుతున్నాయి అంటున్నాడు. ఏ హాస్పిటల్ చూపించుకుంటున్నాము, ఏ ఒక్కళ్ళన్నా ఇస్తున్నాము. మాకు ఒక హెల్త్ కార్డు లేదు, ఏం లేదు. మాకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత, ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇది మా సమస్య సార్. కానీ ఏమన్నా కానీ అన్నీ మాట్లాడాలి. మీకు ఇప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా? ఈరోజే ఏదైనా మాట్లాడతారు. కానీ అకౌంట్ వేస్తున్నారు. సంవత్సరాలు అవుతున్నది. మొబైల్లో పని ఆడలు వేస్తున్నది, ఆడల పని మొబైల్ వేస్తున్నది. తీసుడు గట్టి లూసుడు మేమే, ఎత్తుడు మేమే. మొబైల్ లేదు, మేము చూడ ఆడలము. మొబైల్ వేసింత పని మేము చేస్తామా? ఏడల మాట చెడలకు పంటున్నాము. సాగు నేను మామూలుగా ఉన్నాక మేమెట్లు పని చేస్తాము. లెక్కలు ఏదైతే ఎంతకని చేస్తాం పని. మళ్ళీ ఇంకో గంట ఎక్క, 5 ఎక్క, బుధవారం ఎక్క, మళ్ళీ 1 గంట తిరిగేది. డ్యూటీ మీద 1 గంట కావాలి.
జీతాలు సరిగ్గా లేవు